అయితే అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు మంత్రి అమర్నాథ్ రెడ్డి. దళితులకు అన్యాయం జరుగుతోందంటూ టీడీపీ ఎంపీ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఎంపీ కూడా క్రమశిక్షణ కలిగిన నేతే అయినా ఆయన మాట్లాడిన తీరు, వేదిక సరికాదన్నారు అమర్నాథ్. మనం అధికార పార్టీలో ఉండేటువంటి శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మనకే అధికారం ఇచ్చారు కార్యక్రమాలు చేయమని. అధికార పక్షంలో ఉండి ఒక బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతను మనకు ఆ పార్టీ ద్వారా కలిగించినటువంటి బాధ్యతను మనకు అప్పచెప్పిన తర్వాత మనం వేదికల పైన ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే వేదికల పైన ఏం మాట్లాడాలా, నువ్వు అధికారపూర్వకంగా ఉండేటప్పుడు ఏం మాట్లాడాలా, ఎక్కడ ఆ విషయాన్ని మనం తేల్చుకోవాలా, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ముఖ్యమంత్రి దగ్గరనే తేల్చుకోవాలా, లేదంటే కన్సర్న్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తే, ఎస్సీ కులంకు సంబంధించినటువంటి వ్యక్తే. మరి ఒక మంత్రి అదే పోర్టుపోలియో ఒక మంత్రి చేతికిస్తే ఎస్సీలకు సంబంధించినటువంటి డబ్బులు వెనక్కిపోతున్నాయంటే మరి దాన్ని బాధ్యత తీసుకోవాల్సినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా బాధ్యత లేదని మనం చెప్పడం కరెక్ట్ కాదు కదా నేను అంటున్నా. దట్ ఈస్ అవర్ డ్యూటీ. ఎందుకంటే ఆ ఎస్సీల కోసం బాధపడేటువంటి వ్యక్తులుగా, వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కోరికలు రావాల్సినటువంటి వ్యక్తులుగా మనము దానిపైన మాట్లాడాల్సినటువంటి పరిస్థితి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండేటువంటి వాళ్ళు మనమేగా లేకపోతే ఇంకా సామాన్య మానవులకు ఏముంటుంది? దాన్ని అక్కడే మాట్లాడింటే బాగుండేదని నా అభిప్రాయం. ఆయన బాధ్యతాయుతంగా ఉండేటువంటి వ్యక్తే, తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తే. కాకపోతే మాట్లాడినటువంటి సందర్భము, మాట్లాడినటువంటి వేదిక కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం.